హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, అవి కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ చోళా కింగ్ కంప్లీటెడ్ ద విక్టరీ ఓవర్ ద సిలోన్ బై డిఫీటింగ్ మహేంద్ర 5? మహేంద్ర 5ను ఓడించి సిలోన్పై విజయాన్ని పూర్తి చేసినటువంటి చోళ రాజు ఎవరు? ఇక్కడ మీకు క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉంటాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రావడానికి అటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ఎగ్జామ్లో ఏ ఇయర్లో అడిగారు కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ అంతేకాకుండా గ్రూప్ ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి కూడా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి పర్టికులర్గా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈ విభాగంలో ఏషియంట్ తీసుకున్నా, మిడీవియల్ తీసుకున్నా, మోడర్న్ తీసుకున్నాం, అన్ని క్వశ్చన్స్ అన్నింటిని పేపర్స్లో నుండి కలెక్ట్ చేసి ఒక్కసారిని మీకు అందించడం జరుగుతుంది. మీకు క్విక్ రివిజన్గా ఉపయోగపడుద్ది. అండ్ ఇక్కడ 2020 గ్రూప్ 2 21లో అడిగింది, ఎస్ఎస్సి సీజల్ 2020లో అడిగాడు. ఒక ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పేపర్స్ అన్నీ కూడా మీకు గూగుల్లో అవైలబుల్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసి కూడా ఈ పేపర్స్ని సాల్వ్ చేయొచ్చు. టాపిక్కి సంబంధించి ఒక్కసారిని అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. రాజేంద్ర చోళరాజు. చోళరాజు అని ఇచ్చాడు కదా, ఈ రాజేంద్ర 1 అనేవాడు ఎవరు అని అంటే రాజేంద్ర చోళుడు ఈయన పూర్తి పేరు. ఈయన ఇక్కడ రాజా చోళుడు ఉన్నారు కదా, ఆయన యొక్క కుమారుడు అనమాట. రాజా చోళుడు యొక్క కుమారుడు రాజేంద్ర చోళుడు. ఈయన సిలోన్ అంటే శ్రీలంకలో ఉన్నటువంటి శ్రీలంక రాజు అయినటువంటి మహేంద్ర 5ను ఓడించి అక్కడ ఈ చోళ సామ్రాజ్యాన్ని విస్తరించారనమాట. సుమారు 50 సంవత్సరాలకు పైగా చోళ రాజులు శ్రీలంకను పరిపాలించినట్టు చరిత్ర మనకి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎట్ విచ్ ప్లేస్ డిడ్ రాజాతి రాజా ప్లాంట్ ఏ జయస్తంభ? రాజాతి రాజుడు జయస్తంభాన్ని ఎక్కడ ప్రతిపాదించాడు? సో ఇవి ముఖ్యంగా ఇటు మన దక్షిణ భారతదేశ చరిత్రను, ప్రాచీన భారతదేశ చరిత్ర, ఏషియంట్ ఇండియన్ హిస్టరీలో ముఖ్యంగా దక్షిణ భారతదేశ సౌత్ కింగ్స్ యొక్క చరిత్రలో మనము ఈ క్వశ్చన్స్ అనేవి అయితే డిస్కస్ చేస్తాము. ముఖ్యంగా ఈ రాజాతి రాజుడు జయస్తంభాన్ని చాణక్యులపై విజయాన్ని సాధించిన తర్వాత ఆ విజయాన్ని ఒక జయస్తంభంపై ప్రతిష్ఠించారనమాట. అది ఏ ప్లేస్ అనంటే యాద్గిరి అనమాట. ప్రస్తుతం ఇది కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉండడం జరిగింది. ద ఫేమస్ డాన్సింగ్ గాల్ ఆఫ్ మెహంజోదారో వాస్ మేడ్ ఆఫ్ విచ్ మెటీరియల్? మెహంజోదారోలో లభించిన నాట్యకన్య విగ్రహం ఏ పదార్థంతో తయారు అయ్యింది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బ్రాంజ్ అనమాట, కాంస్యం అని అయితే పిలుస్తారు. మెహంజోదారోలో డాన్సింగ్ గాల్ అనేటువంటి ఒక విగ్రహం అనేది లభించింది. అది ముఖ్యంగా బ్రాంజ్తో అయితే తయారు చేయబడింది అనమాట. ఇది ముఖ్యంగా సింధు నాగరికత అంటే హరప్పా నాగరికత యొక్క కళా నైపుణ్యానికి గొప్ప ఉదాహరణగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోమపుర మహావిహార యునెస్కో సైట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సోమపుర మహావిహారం ఏ దేశంలో ఉంది? ఈ సోమపుర మహావిహారం అనేది యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి సైట్ అనమాట. ముఖ్యంగా ఇది బౌద్ధుల యొక్క విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది బంగ్లాదేశ్లో అయితే ఉండడం జరిగింది. యునెస్కో చేత కూడా ఇది గుర్తింపు పొందిందనమాట, ప్రపంచ వారసత్వ స్థలంగా. విచ్ బుక్ డిస్క్రైబ్ పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్? రాజ్య పాలన మరియు పరిపాలన గురించి వివరించే గ్రంథం ఏది? ముఖ్యంగా ఏషియంట్ ఇండియన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్వశ్చన్ అప్పట్లో ప్రాచీన భారతదేశంలో రాజ్యపాలన మరియు పరిపాలన గురించి వివరించినటువంటి గ్రంథం అర్థశాస్త్రం అనమాట. దీన్ని రచించిన వారు ఎవరు అని అంటే చాణక్యుడు అంటారు, లేదా కౌటిల్యుడు అంటారు, లేదా విష్ణుగుప్తుడు అని కూడా పిలువబడేటువంటి కౌటిల్యుడు అనేటువంటి చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో ఉన్నటువంటి ఆయన ఈ అర్థశాస్త్రాన్ని రచించారనమాట. ఇది ముఖ్యంగా రాజకీయం, ఆర్థిక విధానం మరియు సైనిక వ్యూహాలపై సమాచారం అనేది అందిస్తుంది. క్వశ్చన్. వేర్ ఈస్ కుమ్హార్ లొకేటెడ్? కుమ్రహార్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి పాట్నా అనమాట. ముఖ్యంగా ఏంటి ఈ కుమ్రహార్ అంటే మౌర్య సామ్రాజ్యం రాజధాని ఏంటి? పాలిటీపుత్ర కదా. ఆ పాలిటీపుత్రకి సంబంధించి కొన్ని పురాతన అవశేషాలు అనేవి ఈ పాట్నాలో మనకి లభించడం జరిగిందనమాట. దీన్ని ఏఎస్ఐ అయితే నిర్వహిస్తుంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే నిర్వహిస్తుంది తవ్వకాల్లో. ఇక్కడ మనకి ముఖ్యంగా పాట్నాలో ఉన్నటువంటి కుమ్రహార్ అనేటువంటి ప్రాంతంలో మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని అయినటువంటి పాలిటీపుత్రానికి సంబంధించి కొన్ని అవశేషాలు అనేవి లభించినాయి అనమాట. చూడండి. వరాహ మిహిర వాజ్ ఫేమస్ యాజ్ ఏ? వరాహ మిహిరుడు ఏ రంగంలో ప్రసిద్ధి చెందాడు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఏషియంట్ ఆస్ట్రానమర్, ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త. ఈయన అంతేకాకుండా జ్యోతిష్కుడు మరియు గణిత శాస్త్రంలో కూడా ప్రాచీనుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హ్యూన్ తాంగ్స్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ హూస్ రీజన్? హ్యూన్ తాంగ్స్
భారతదేశానికి ఎవరి పాలనలో వచ్చాడు అని అంటే ఆన్సర్ వచ్చేసి హర్షవర్ధుని కాలంలో రావడం అనేది అయితే జరిగింది. ఈయన ఒక చైనా యాత్రికుడు అనమాట. అప్పట్లో మన భారతదేశంలో బౌద్ధ మతం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఆయన వచ్చి భారతదేశానికి వచ్చి చైనా యాత్రికుడైనటువంటి యూన్తాంగ్స్ బౌద్ధ క్షేత్రాలను అయితే సందర్శించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ బిల్డ్ ద కైలాసనాథ్ టెంపుల్ ఎట్ కాంచీపురం? కాంచీపురంలోని కైలాసనాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? దీన్ని ఎంటీఎస్లో అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి నరసింహవర్మన్ రెండవ నరసింహవర్మన్ అయినటువంటి ఈయన కాంచీపురంలో కైలాసనాథుని ఆలయాన్ని నిర్మించారు. ఇది ముఖ్యంగా పల్లవ శిల్పకళకు చాలా ప్రసిద్ధి అనమాట. చూడండి. ఇన్ బుద్ధిస్ట్ లిటరేచర్ బోచక రిఫర్ టు హూమ్? బౌద్ధ సాహిత్యంలో బోచక అంటే ఎవరు అని అంటే గ్రామ పెద్ద అనమాట. విలేజ్ హెడ్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బోచక అని అయితే పిలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దాదు దయాల్ బిలాంగ్ టు విచ్ రీజియన్? దాదు దయాల్ ఏ ప్రాంతానికి చెందినవాడు? సో ఈయన గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాము. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు లేదా ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ ఎక్కువ కాలం గడిపాడు అన్న క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఈయన గురించి అడిగితే. ముఖ్యంగా దాదు దయాల్ అనేవాళ్ళు ఎవరంటే భక్తి సాంప్రదాయానికి చెందిన ప్రముఖ సంతో. ఈయన ఏ ప్రాంతానికి చెందినవారు అని అడిగారు కాబట్టి ఆన్సర్ గుజరాత్ అనమాట. ఈయన గుజరాత్లో పుట్టారు. ఆన్సర్ ఇది. ఎక్కడ ఎక్కువ భక్తి జీవితాన్ని గడిపారు అని అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కడ ఎక్కువగా గడిపారంటే రాజస్థాన్లో, ముఖ్యంగా జైపూర్లో గడిపారు. క్వశ్చన్ కరెక్ట్గా చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎక్కడిచ్చాడు అన్నది చూడండి. ప్రాంతానికి చెందినవాడా ఆధ్యాత్మిక జీవితానికి చెందినవాడా అన్నది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జహంగీర్ వాజ్ బోర్న్ యాజ్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ విచ్ సెయింట్? జహంగీర్ జననం ఏ సంత్ ఆశీర్వాదంగా భావించబడింది? ఇక్కడ ఆన్సర్ చూస్తే సలీం చిస్తి. మీకు ఏ క్వశ్చన్స్లో అడిగాడు ఎగ్జామ్లో అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. సలీం చిస్తి అనేటువంటి ఒక సాధువు అనమాట. ఈయన ఆశ్రమం ఉండేది. అప్పటికి అక్బర్ మొఘల్ చక్రవర్తిగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈయనకి కుమారులు పుడుతున్నారు, చనిపోతున్నారనమాట. అప్పుడు వారసుడు అనేవాడు కావాలి అన్న ఉద్దేశంతో ఈయన ఈ సాధువును ఆశ్రయించడం జరిగింది. ఇలా బిడ్డలు పుడుతున్నారు, చనిపోతున్నారు, ఎవరూ నిలబడట్లేదని. అక్కడికి వెళ్తే ఆయన అలా బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ మీకు పుడతారు అని. అప్పుడు 1569 సంవత్సరంలో అయితే ఇక్కడ ఒక బిడ్డ పుడతాడు. ఆయనకి ఫస్ట్ పుట్టినటువంటి బిడ్డకి సలీం అని పేరు పెడతాడనమాట. తర్వాత ఈయనే జహంగీర్గా చక్రవర్తి అయ్యారు. జహంగీర్కి ఫస్ట్ పెట్టిన పేరు సలీం అనమాట. ఈయన చక్రవర్తిగా జహంగీర్గా ఎదగడం జరిగింది. అక్బర్ యొక్క కుమారుడు జహంగీర్. చూడండి. బిఫోర్ జాయినింగ్ టు ద సుహ్రావర్ది ఆర్డర్ హూ లీవ్డ్ విత్ ద గోరఖ్నాథ్? సుహ్రావర్ది సాంప్రదాయంలో చేరక ముందు గోరఖ్నాథుడితో కలిసి జీవించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి షేక్ హసన్ అనమాట. షేక్ హసన్ అనేటువంటి వ్యక్తి యోగి గోరఖ్నాథుని సహవాసంలో జీవించి తర్వాత సూఫీ సాంప్రదాయంలో చేరాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ అక్బర్స్ రూల్ చాచార్ ల్యాండ్ వాజ్ కల్టివేటెడ్ వన్స్ ఇన్ హౌ మెనీ ఇయర్స్? అక్బర్ కాలంలో చాచార్ భూమి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సాగు చేయబడింది? ముఖ్యంగా అక్బరు పరిపాలించేటప్పుడు భూమిని అయితే 4 రకాలుగా విభజించారనమాట. దాంట్లో ఒకటి ఈ చాచార్ అనేటువంటి భూమి. దీన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సాగు చేసేవాళ్ళంటే 3 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి సాగు చేయడం జరిగింది. దాన్నే చాచార్ అని అయితే పిలుస్తారు. చూడండి. హూ మ్యారీడ్ ద మెహ్రూనిషా ద విడో ఆఫ్ ది షేర్ ఆఫ్ఘనీ భార్య అయినటువంటి మెహ్రూనిషాను ఎవరు వివాహం చేసుకున్నారు? ఇది ఎస్ఎస్ఎస్ సిపివిలో అడగడం అనేది జరిగిందనమాట. అండ్ తెలంగాణ గ్రూప్లో అడిగాడు. ఆన్సర్ వచ్చేసి జహంగీర్ అనమాట. ముఖ్యంగా జహంగీరు షేర్ ఆఫ్ఘనీ భార్య అయినటువంటి ఈయన చనిపోయిన తర్వాత ఈ మెహ్రూనిషాని పెళ్లి చేసుకున్నారనమాట. పెళ్లి చేసుకుని ఈ మెహ్రూనిషాకి నూర్జహాన్ అనేటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్యాటిల్ ఆఫ్ కొల్హాపూర్ వాజ్ ఫాట్ బిట్వీన్ శివాజీ అండ్ హూమ్? కొల్హాపూర్ యుద్ధం శివాజీ మరియు ఎవరి మధ్య జరిగింది? సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి రుస్తమ్ జమాన్. ఆప్షన్ బి అనమాట. ఈ రుస్తమ్ జమాన్ అనేటువంటి వ్యక్తి ఏంటో బీజాపూర్ ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. అండ్ శివాజీ ఏంటి మరాఠా సామ్రాజ్యం కదా. వీళ్ళిద్దరికి మధ్య జరిగిందనమాట యుద్ధం, కొల్హాపూర్ అనేటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో శివాజీ మహారాజే గెలిచారు. క్వశ్చన్ చూడండి. చౌత్ వాజ్ ఫిక్స్డ్ ఎట్ వాట్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ? చౌత్ భూ ఆదాయంలో ఎంత భాగం? ఇది మరాఠా సామ్రాజ్యం ఉన్నప్పుడు ట్యాక్స్ చెల్లించే విధానం అంట. భూమి యొక్క ఆదాయంలో ట్యాక్స్ చెల్లించే విధానం. అండ్ అంతేకాకుండా ఇటు ఏషియంట్ అండ్ మిడీవియల్ ఇండియన్ హిస్టరీలో కూడా ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు, ఏ రాజు యొక్క సమయంలో ఏ విధంగా దానికి పేరు పెట్టారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఈ ట్యాక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా అధికారులు పన్ను వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి లైక్ ఇక్తాద్వార్లు అటువంటి వాళ్ళందరికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చౌత్ చూసుకుంటే 4వ వంతు అనమాట. 1/4 అంటే 25% అనేదాన్ని ట్యాక్స్ చెల్లించాలన్నమాట. 1/4 ట్యాక్స్ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. మరాఠాలకు చెల్లించేటువంటి ప్రత్యేక పన్ను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ టైటిల్ వాజ్ గివెన్ టు సుల్తాన్ అల్ఫా ఖాన్? సో సుల్తాన్ అల్ఫా ఖాన్కు ఏ పేరుతో ఇచ్చారు అని అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనమాట.
ఉషాంక్ష అనేటువంటి బిరుదునిచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి సుల్తాన్ ఆల్ఫా ఖాన్ అంటే మాల్వా సుల్తానేట్ అనమాట. మాల్వా సుల్తానేట్కి సంబంధించి ఈ ఉషాంక్ష అనేటువంటి బిరుదు రావడం జరిగింది. నెక్స్ట్, హూ వాజ్ మేడ్ సుల్తాన్ ఆఫ్ ది చిత్తోర్ బై బహదూర్ షా. బహదూర్ షా చిత్తోర్ సుల్తాన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ వచ్చేసి రూమీ ఖాన్ అనమాట. రూమీ ఖాన్ అనేటువంటి వ్యక్తిని చిత్తోర్ సుల్తాన్గా బహదూర్ షా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వీన్ నాయికీదేవి డిఫెక్టెడ్ హూమ్ ఇన్ 1178 CE. 1178లో రాణి నాయికీదేవి ఎవరిని ఓడించింది? ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ గోరీన్ అనమాట. ఈవిడ గుజరాత్ రాణి అనమాట. రాణి నాయికీదేవి మహమ్మద్ గోరీ సేనలను ఓడించి భారతదేశ చరిత్రలో గొప్ప మహిళా యోధురాలుగా అయితే గుర్తింపు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సురేంద్రనాథ్ బెనర్జీ డిస్మిస్డ్ ఫ్రమ్ ద ఇండియన్ సివిల్ సర్వీస్? సురేంద్రనాథ్ బెనర్జీని ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి ఏ సంవత్సరంలో తొలగించారు? సో ఇది సీజీఎల్లోనూ యూపీఎస్సీ ప్రిలిమ్స్లోనూ అడగడం అయితే జరిగింది. ఎవరైతే సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో నేను సెర్చ్ చేసినటువంటి పేపర్స్ ఒకసారి చూస్తే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మన ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని సీజీఎల్లో అడగడం జరుగుతుంది. అది ఏ టాపిక్ అయినా అవ్వనివ్వండి, జియోగ్రఫీ అయినా, పాలిటీ అయినా, అండ్ హిస్టరీ అయినా, ఎకనామీ అయినా కానీ దాంట్లో ఉన్న క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఇయర్లో అడిగినవి దానికి సంబంధించి 4-5 క్వశ్చన్స్ అనేవి ఈక్వల్గా అనేవి వస్తున్నాయి అనమాట. సో ఎవరైతే సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ఇటు ప్రిలిమ్స్కి సంబంధించి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి ఒక్కసారి చూసుకోవడానికి ట్రై చేయండి అనమాట. మీరు ఆ టాపిక్ని చదివేసిన తర్వాత రివిజన్ కోసం ఎంసీక్యూస్ ఎలాగో ట్రై చేస్తారు కదా, సాల్వ్ చేస్తారు కదా, ఆ సెషన్లో అయితే మీరు ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పక్కా వర్కౌట్ అయితే అయింది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా పక్కన తీసి పెట్టుకొని చూసుకున్నా కానీ మీకు ప్రతి సెట్లో 2 or 3 క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ నుండి వచ్చినవి ఉంటాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కూడా ట్రై చేయడానికి, పేపర్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆన్సర్ చూస్తే ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. 1874 ADలో అయితే ఈయన్ని కొన్ని న్యాయపరమైనటువంటి విషయాల వల్ల ఆ పదవి నుండి తొలగించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ ప్రొవిజన్ మేడ్ అలవింగ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఎక్సర్సైజ్ జ్యుడిషియల్ పవర్ ఇన్ ఇండియా? ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో న్యాయ అధికారాలు ఇచ్చిన తొలి చార్టర్ ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1661 సంవత్సరంలో వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, బీహార్ అండ్ ఒడిశా వర్ సెపరేటెడ్ ఫ్రమ్ బెంగాల్ ఇన్ విచ్ ఇయర్? బీహార్ మరియు ఒడిశా బెంగాల్ నుండి ఏ సంవత్సరంలో వేరయ్యాయి? ఆన్సర్ వచ్చేసి 1912 సంవత్సరంలో బెంగాల్ నుండి ఇటు బీహార్ మరియు ఒడిశా అనేవి సెపరేట్ అయితే అయినాయి అనమాట. మళ్ళీ తర్వాత 1936లో ఒడిశా అనేది ప్రత్యేక రాష్ట్రంగా అయితే ఏర్పాటు చేయబడింది 1936లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ది జూనాగఢ్ బిఫోర్ ఇట్స్ అనెక్సేషన్ టు ఇండియా? భారతదేశంలో విలీనానికి ముందు జూనాగఢ్ సంస్థానానికి చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి అనమాట, మహమ్మద్ కాంచీ III. సో మనకి 1947లో స్వతంత్రం వచ్చాక మనము పాకిస్తాన్ వేరైపోవడం జరిగింది కదా, ఆ సమయంలో ఈ మహమ్మద్ కాంచీ III అనే వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్కి తిరిగి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఫౌండెడ్ ద ఇండియా హౌస్ ఇన్ లండన్ ఇన్ 905? 1905లో లండన్లో ఇండియా హౌస్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ వచ్చి శ్యామ్జీ కృష్ణ వర్మ అనమాట. ఈయన 1905లో మన భారతీయులు లండన్లో చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు అనమాట. అక్కడ ఉన్నటువంటి వారికి, భారత విద్యార్థులకు సహాయం చేయడానికి అయితే ఈ శ్యామ్జీ కృష్ణ గారు ఇండియన్ హౌస్ని స్థాపించారు. తర్వాత ఇది భారత విప్లవకారులకు కేంద్రంగా కూడా మారడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి యూపీఎస్సీ CDS 2022లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఆల్రెడీ CDSకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్కి ఇంకా లాస్ట్ డేట్ June 9 కాబట్టి ఎవరైతే ఆర్మీ విభాగంలో దేశానికి సేవలు అందించాలి అన్నటువంటి ఆశ కలిగి ఉన్నారో అటు వాళ్ళందరికీ కూడా బెస్ట్ అవకాశం అనమాట. యూపీఎస్సీ లెవెల్లో ఆఫీసర్స్లో అండ్ ఓటీలో అయితే మహిళలకు కూడా ఉంటుంది. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ కూడా 0 అనమాట. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఎగ్జామ్ ట్రై చేయడానికి మీరు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోద్ది. సమ్ ఫిజికల్ మెయింటెనెన్స్ అండ్ వెయిట్, హైటు అవి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు చూడండి. యూపీఎస్సీ నార్మల్గా సిడిఎస్ అనేది నార్మల్ యూపీఎస్సీతో కంపేర్ చేస్తే జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా హై లెవెల్ ప్రొఫిషియన్సీ జాబ్ మన ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాస్ ద సెకండ్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆఫ్టర్ బద్రుద్దీన్ తయ్యాజీ? ఇక్కడ చూడండి, బద్రుద్దీన్ తయాజీ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి 2వ ముస్లిం నాయకుడు ఎవరు? ఆన్సర్ చూస్తే ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట, రహిమతుల్లా ఎం షయాని అనేవాళ్ళు భారత కాంగ్రెస్లో, ఇండియన్ కాంగ్రెస్లో అయితే 2వ ముస్లిం సభ్యుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ఇంగ్లీష్ వీక్లీ మరాఠా అండ్ మరాఠీ వీక్లీ కేసరి? మరాఠా మరియు కేసరి అనేటువంటి పత్రికల సంపాదకుడు, ఎడిటర్ ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గోపాల్ గణేష్
అగర్కార్. గోపాల్ గణేష్ అగర్కార్ అయితే ఈయన ఒక ప్రముఖ సామాజిక సంస్కర్త అనమాట. మరాఠా మరియు కేసరి అనేటువంటి పత్రికలకు సంపాదకుడిగా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, విచ్ యూరోపియన్ ఎంపవర్ ఇంట్రడ్యూస్ ద రైల్వేస్ ఇన్ ఇండియా? భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టిన యూరోపియన్ శక్తి ఏది అని అంటే బ్రిటిష్ వాళ్ళు అనమాట. బ్రిటిష్ వాళ్ళు ముఖ్యంగా 1853 సంవత్సరంలో అయితే బొంబాయి నుండి తానే వరకు, గుర్తుపెట్టుకోండి డైరెక్షన్, బొంబాయి నుండి తానే వరకు రైల్వే మార్గం అనేది ప్రారంభం అయ్యింది. ద రామకృష్ణ మిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హూమ్? రామకృష్ణ మిషన్ను ఎవరు స్థాపించారు అని అంటే స్వామి వివేకానంద అనమాట. ఈయన 1897 సంవత్సరంలో అయితే స్వామి వివేకానంద గారు రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ముఖ్యంగా విద్య, వైద్యం మరియు సేవా కార్యక్రమాల్లో ప్రసిద్ధి చెందింది. సో ఇవి ఒక 30 ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియా హిస్టరీ విభాగానికి సంబంధించి ఏషియన్లో 10, మిడివియల్లో 10, మోడర్న్లో 10 అలా 30 క్వశ్చన్స్ అనమాట. అండ్ అంతేకాకుండా వీటితో పాటు ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా రాబోయే వీడియోలో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్స్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులందరికీ మీకు క్విక్ రివిజన్గా ఉండడానికి మీరు టాపిక్ అనేది పర్టికులర్గా ప్రిపేర్ అయిన తర్వాత మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అనేవి మీకు క్విక్ రివిజన్గా అయితే ఉపయోగపడతాయి అనమాట. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ సపోర్ట్ అయితే అందించండి.